ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఒకటి భయపడుతున్నారా? రెండోది మంచితనంగా ఉండాలని ఏమైనా ఆ ముసుగులో ఇంకా కొనసాగుతున్నారా? లేకపోతే లాలోచి పడిపోయారా? ఇది చాలామంది మాట్లాడేది. అంతేగాని మాకు సూపర్ 6 ఉన్నదండి, అమల మీదే మేము ఆలోచిస్తున్నామండి, ఇప్పుడు దీని మీద మాకు అంత ప్రత్యేకత లేదు అంటే పెద్దవాళ్ళ వరకు ఒక రేంజ్లో ఉన్న వాళ్ళకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సీఎంలకి బాగానే ఉంటుంది. గ్రౌండ్లో ఇబ్బందులు పడిన కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త, బాధపడిన కార్యకర్త, దెబ్బలు తిన్న కార్యకర్త, అరెస్ట్ లేని కార్యకర్తలు వాళ్ళు రగిలిపోతున్నారు కాదా? ఇది మీడియాలో ఇప్పుడు బాగా ఇది రగులుతా ఉంది. మీరు అడిగిన ప్రశ్న నేను ఒప్పుకుంటానండి. కానీ ముఖ్యమంత్రి గారు క్లారిటీతో ఏం చెప్పినారంటే, నన్ను ముఖ్యమంత్రి చేసింది జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీసుకోవటమో, లేకపోతే ఆ వైసీపీలో అరాచకాలు చేసిన వాళ్ళని కక్ష తీసుకునే దానికే కాదు. నేను చెప్పేది వైసీపీ, టీడీపీ, జనసేన గురించి కాదండి. ప్రజలు ఒక నమ్మకంతో ఓటేసారు. ప్రజలు ఒక నమ్మకంతో ఓటేసినారు. ఆ నమ్మకాన్ని ముందు నిలబెట్టాలా? రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు సర్వనాశనం చేసినారో ఇప్పుడు లైన్ లో పెట్టకపోతే మళ్ళా చేయి దాటిపోద్ది. ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే లోకేష్ గారు క్లారిటీతో చెప్పడం జరిగింది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఉండే పోలీస్ ఆఫీసర్స్ అన్ని ఈ పాత కేసులకి వారితే వాళ్ళు లా అండ్ ఆర్డర్ పని కూడా చేసేదానికి వాళ్ళకి టైం సరిపోదు. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. మాకు 5 సంవత్సరాల టైం ఉంది. ఫస్ట్ కొంచెం చేసిన తర్వాత తీసుకుంటాము. ఇది మనం గమనించాలి. ఇంకో సింపుల్ ప్రశ్న స్ట్రైట్ గా చెప్పండి. 71 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందట, వాళ్ళందరి మీద చాలా బ్యాడ్ ఉందట. మొన్న ఒక సర్వే వచ్చింది, దీని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరెవరి మీద ఏమి ఉన్నదని ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నారని వస్తున్న టాక్. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తెప్పించుకుంటున్నారా? ఎందుకు 71 మంది మీద 11 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చింది? ఇవన్నీ వైసీపీ ప్రచారం ఉంటదండి. దాని లోపల కొంచెం ఉంటే దాన్ని ఎక్కువగా చూపించేదానికి, ఇట్లా చెప్పకపోతే, ఇట్లాంటి ప్రచారం చేయకపోతే ఆ పార్టీలో ఎవరు మిగలరు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి ఇవి కొన్ని సర్వైవ్ అయ్యేదాని కొరకు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, నేనున్నాను, నేను మీకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, ఏ కార్యకర్తను పట్టించుకోకుండా ఇప్పుడు కొన్ని మాటలు అంటే చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఆ పార్టీ ఖాళీ అయిపోద్ది. సో దాంతో ఒక భాగము ఎక్కడెక్కడ కొంచెం తప్పులు జరుగుతున్నాయో ప్రతి దగ్గర ఇప్పుడు జోనల్ కోఆర్డినేటర్ సిస్టమ్ మా పార్టీలో పెట్టుకున్నాము. ప్రతిదీ అడ్రస్ చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. సో ఈ మంత్ నుంచి మళ్ళా ఒకసారి కొత్త విధానంగా కూడా మళ్ళా మేము యాడ్ చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకి మేలు జరిగే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎక్కడన్నా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా ఆ కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా. సో ఏమీ లేదు, 71 మంది మీద 71 మీద అన్నది ఫేక్ అంతేనా అండి? 71 మంది మీద వ్యతిరేకత అన్నది ఏమీ కాదు, దాంతో వాస్తవం ఉండదండి. దాంతో వాస్తవం ఉండదు. ఏదో ఒకరికో ఇద్దరికో కొంచెం ఉంటది కానీ రిపోర్ట్ మీద నాకు డౌట్. దాని వెనకాల కూడా వైసీపీ హస్తం ఉండదు. క్లీన్ బౌల్డ్ అయ్యారా, 6 కొడతారో చూద్దాం. మీరేదో బౌలింగ్ చేశారు కదా, నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండేటప్పుడు మంత్రులకి చెప్పు చూపించి